హాయ్ అండి. నేను మీ కవిత. బాగున్నారా? మేము బాగున్నామండి. ఇది మా పెదమ్మ వాళ్ళ ఇల్లండి. చూడండి, మొన్న చెప్పాను కదా నేను మా పెదమ్మ వాళ్ళ ఇంటికి మా బావ కూతురిని తీసుకువచ్చి వదలాలని. పా పా బాబుకి 3వ నెల పెట్టిందని నిద్ర చేయాలని అప్పుడు వచ్చినామండి. చూడండి, వాళ్ళ ఇంటికాడ ఎన్ని పూల చెట్లు వేసేసినారో. ఇల్లంతా పూల చెట్లే. ఒక పక్క కనకాంబరం తోట, ఇంకొక పక్క లింగాక్షి తోట వేసినారు. మధ్యలో ఫ్రూట్స్ కూడా పెట్టేసినారండి. అసలు చూడడానికి ఎంత బాగునిందో, చాలా కలర్ఫుల్గా ఉన్నిందండి. చూడండి, ఇక్కడ తెల్లది అది ఆ చెట్టు అండి. ఇది గోంగూర చెట్టు అండి, ఎర్ర గోంగూర. దీనికి చూడండి ఎంత ఆకుందో ఫ్రెష్గా. ఇది వచ్చి గోడకి పెట్టేసినారండి. వంగ చెట్టు అండి ఇది. ఇది రెడ్లో మంచి షో చెట్టు అండి. ఫోటో ఫ్రేమ్కి అయితే సూపర్గా పడుతుందండి ఈ చెట్టు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఫోటో తీసుకునేటప్పుడు తీసుకోవచ్చని ఆగాను. ఇది చూడండి, లింగాక్షిలు చెప్పాను కదా, ఇటుపక్క లింగాక్షిలు వేసి ఉన్నదని. ఎంత బాగా వేసినదో. ఇది చూడండి, నెమలి ఆకుల్లాగా, నెమలి ఈకల్లాగా ఎంత బాగున్నాయో చూడడానికి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇదైతే గ్రీన్గా పైన ఎల్లో కలర్ షేడింగ్ వచ్చినదండి. ఎంత బాగుందో చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. ఇదంతా నాకు బాగా నచ్చిందండి. ఇక్కడ వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండొచ్చంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి ఈ చెట్ల గాలి పీల్చుకుంటా. చూడండి, పచ్చిమిర్చి ఎంత ముద్దుగా ఉండదో, బుడంకాయలాగా. ఇది వచ్చి మల్లి చెట్టు అండి. ఇది జామ చెట్టు. ఇది నూరు వరహాల చెట్టు అండి. దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇది పింక్ కలరు ముద్దది. ఎంత బాగుందో చూడండి. ఎంత పెద్ద చెట్టుగా ఇది మాన్లు అయిపోయినదండి. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కలరు. దీని పక్కనే రెడ్ది ఉందండి. చూడండి ఎంత బాగుందో, గ్రీన్కి రెడ్కి కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది. ఇక్కడ చూస్తూ ఉంటేనే చూడాలనిపిస్తుంది. మళ్ళీ ఏ చెట్టు చూసామా అని కూడా తెలియట్లేదండి. కాగడాల చెట్టు అండి ఇది. తెల్ల కాగడాలు పూలల్లో, కనకాంబరాలలో పెట్టుకుంటారు కదా. ఇది మందారం చెట్టు అండి. చూడండి, అది పెద్ద మందారం బయటకు వచ్చేస్తున్నదండి. అది మానైపోయినది. ఇక్కడ చూడండి ఎంత బాగున్నదో, పచ్చగా ఇల్లంతా పచ్చగా. ఇది లింగాక్షి అండి, పింక్ కలర్ది. ఎంత అందంగా ఉందో చూడండి. పింక్ కలర్ లింగాక్షిలు చాలా రకాలు వేసేస్తున్నదండి లింగాక్షిలు మాత్రము. ఇది ముద్ద మందారంలోనే 3 రకాలు 4 రకాలు వేసేస్తున్నదండి. ఇది కూడా మందారం చెట్టేనండి. ఇది నిన్న పూసినట్టున్నది. వాడిపోయిందే అంత బాగా ఉంటే, పూసునుంటే ఇంకా ఎంత పెద్దదిగా అనిపించుంటుందోనండి. నాకైతే చూడడానికి చాలా బాగా నచ్చిందండి. ఇది నిమ్మ చెట్టు అండి. నిమ్మకాయలు చాలా కాసింది. ఇది జునియా చెట్టు అండి. జునియా పూలు చాలా రోజులైనట్టున్నాయి పూసేసి, బాగా కలరు షేడ్ అయిపోయినదండి. ఇది వచ్చి బజ్జీలు వేసుకుంటాం కదండి, ఆ మిర్చి అండి ఇది. ఎంత చూసిన విత్తనం వల్ల పెట్టేస్తుందండి మా పెదమ్మకి భలే చెట్లు అంటే చాలా పిచ్చి. చూడండి, కదంబ అండి ఇది. పూలల్లో, కనకంబరాల్లో కదంబ అల్లుకుంటారు కదా, మంచి స్మెల్ వస్తుందండి ఇది మాత్రము. తాకితేనే చూడండి నేను ఎంత స్మెల్ వచ్చిందో. నాకైతే బాగా నచ్చిందండి. ఇది చూడండి, చెరుకు కూడా వేసేసినదండి మా పెదమ్మ. ఇక్కడ చూడండి, లింగాక్షిలు చెప్పాను కదా, లింగాక్షిలు వేసేసినదండి. ఇది పర్పుల్ కలర్ లింగాక్షిలు అండి. ఈ లింగాక్షిలు చూస్తుంటే చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం లింగాక్షిలు. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇత్తనాలు గింజలు డ్రాగన్ ఫ్రూట్ తెచ్చి ఆ గింజలు వేసిందంటండి. ఎంత బాగొచ్చిందో. ఇది చూడండి, చామంతి. ఇది ఎర్ర చామంతి అంటండి. ఇంకా మొగ్గ అయితే రాలేదు, వచ్చిన తర్వాత చూపిస్తాను. లింగాక్షిలు అయితే ఇల్లంతా లింగాక్షి చెట్లు ఎంత కలర్ఫుల్గా బాగుండిందండి ఆ రోజంతా. మాకు చాలా రిలీఫ్గా ఉన్నింది. ఇది గులాబీ అండి. 2-3 రోజులైనట్టున్నది పూసి, అందుకే నేనే తుంచేస్తున్నానండి. ఇది పూసింది ఉంటే మళ్ళీ మొగ్గలు రావు కదా, అట్లాగే కట్ చేసేస్తే వస్తాయని తుంచానండి. నాకైతే బాగా నచ్చిందండి. అక్కడే ఉండాలనిపించింది. ఇది మా ఊరేనండి, మా పెదమ్మ వాళ్ళ ఇల్లు ఇది. నాకైతే చూడ్డానికి చాలా చాలా బాగా నచ్చింది. నేను చిన్నప్పటి నుంచి పోతుంటే, అప్పటి నుంచి చెట్లు అంటే పిచ్చండి మా పెదమ్మకి. అప్పటి నుంచి చెట్లు వేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఇల్లంతా చెట్లు ఉంటాయండి. ఇది జొన్న అండి. నా చెయ్యి అడ్డం పడిందండి, సారీ అండి, ఏమనుకోబాకండి. జొన్న కంకండి, అది పడిమలిచిందంట గింజ, అందుకని చెప్పింది కూడా ఇది జొన్న అని చెప్పేసి. ఇది దంపించడానికి చాలా టైం పడుతుంది, మీరు రండి అని చెప్పేసి తమాషా పట్టిందండి. ఇది వచ్చి రణపాలాకు, హైబ్రిడ్ రణపాలాకు. చూడండి, కనకంబరాలు ఎక్కడ చూసిన కనకంబరాలు నారు
చామంతి నారే ఉందండి. ఇది సపోటా అండి. సపోటా చూడండి ఎంత బాగుందో. ఇంకా అయితే పూత పింద రాలేదండి. ఇది చూడండి ఇక్కడ చామంతి మొలకలు ఎక్కువ చేసినాయి. ఇక్కడ చూడండి నూరు వరహాలు ఎంత పెద్దదిగా మా చెట్టు అయిపోయి ఉన్నదండి. మామూలుగా పూల చెట్లు మానులవు కదండి, కానీ మా పెదమ్మోళ్ళ ఇంటికాడ మాత్రము పూల చెట్లే మానులు అయిపోంటాయండి. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ ఇది పన్నీర్ రోస్ అండి. ఈ పన్నీర్ రోసు పెళ్ళప్పుడు చాలా పూసినాయండి, ఇప్పుడైతే తక్కువగా పూస్తున్నాయి. చూడండి లైట్గా చిన్నదిగా పూసినది, ఒకటే ఒక ఫ్లవర్ ఉందండి. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టము, చాలా బాగుంటుందండి ఆ కలరు. చూస్తుంటేనే కళ్ళట్టే చాలా సంతోషం వచ్చిందండి, ఆనందం వచ్చిందండి ఇక్కడ ఉంటే. చూడండి లింగాక్షలు ఎంత బాగున్నాయో. నాకు విత్తనాలు కూడా ఇచ్చిందండి, నాకు విత్తనాలు కూడా ఇచ్చింది వేసుకోమని. వర్షాకాలం వచ్చినప్పుడు వేసేటప్పుడు చూపిస్తానండి. చూడండి ఎంత బాగుందో లింగాక్షలు. కలర్ఫుల్గా ఎన్ని కలర్స్ ఉన్నాయి, 4-5 కలర్స్ ఉన్నాయండి, ఇక్కడే ఉన్నాయి. ఇది వచ్చి ఇదంతా చూడండి ఎట్ట వేసేసిందో, వరుసగా వేసేసినది లింగాక్షిలో. ఈ పూలు పూస్తూ ఉంటే చాలా బాగుంటాయండి చూడడానికి, ఇల్లు చాలా అందంగా ఉంటుంది. ఇక్కడైతే మనీ ప్లాంట్ గోడకి అంచున వేసేసిందండి, ఇంటికి పాకిద్దామని. చూడండి ఎంత బాగా ఇల్లంతా పాకేసిందో, చాలా బాగుందండి. మనీ ప్లాంట్ ఫ్రెష్గా ఉందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నాకు మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం కదా, చెప్పాను కదా. ఇది అయితే ఫోటోకి అయితే బాగా పడుతుంది, దాన్నే తీసానండి ఎక్కువసేపు వీడియోని. ఇది బయట, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నానండి, బయట కూడా చూడండి ఎన్ని చెట్లు పెట్టేసినాదో. ఇది కాగడాల చెట్టు అండి. చూడండి పూల చెట్లు ఇంత పెద్ద మానలు అవుతాయండి. చూడండి కాగడాల చెట్లు చాలా బాగా పూసేస్తున్నది. దాని కింద వేసేసినదండి నెమలిది. దీనికి చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. దాని చెట్టు నెమలి ఆకుల చెట్లు అండి అది. ఇటుపక్క ఏమో మందారం చెట్టు వేసేసింది. ఇది బొడ్డు మల్లి అండి. ఈ బొడ్డు మల్లి పెద్దది, ఇది ఒకే ఫ్లవర్ పెట్టుకోవచ్చు అండి. దాని పక్కనే తులసి చెట్టు వేసేసినదండి. తులసి చెట్టు ఉండడము మన ఇంటికి చాలా మంచిది కదండి, అందుకనే వేసినది. ఇదైతే నా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోయినా కానీ ఈ చెట్టుని చూస్తూనే ఉన్నానని ఇంకా ఉంది. ఇది మందారం చెట్టు అండి. ఈ మందారం చెట్టుకి విత్తనాలు రాలి కింద మొలకలు వచ్చినాయంటండి, అవి కూడా పెరుక్కొచ్చుకున్నాము మేము. మునక్కాయలు చూడండి ఎట్ట ఊగుతున్నాయో, బయటే ఊగుతున్నాయండి, అయినా ఎవరు పోయారు. ఎందుకంటే ఇక్కడ మునక్కాయలు చాలా ఫేమస్ అండి, ఎక్కువ మునక్కాయలు ఉంటాయి. రోజు మునక్కాయ సాంబారు పప్పులు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. నేను మా చెల్లి దగ్గర ఇచ్చేసి నన్ను ఆ చెట్టు కాడకు పోయి ఫోటో తీస్తురా అని చెప్పేసి పిలుస్తున్నానండి. నాకు ఆ చెట్టు అయితే ఇందాకటి నుంచి చాలాసేపు ఆ చెట్టు కాడ నిలబడుకొని ఫోటో తీసుకోవాలని అనిపించింది, అందుకనే పోయాను. చూడండి నాకు చెట్టు బాగుంది, కానీ నేనైతే బాగున్నానో లేదో మీరు చెప్పాలి. ఎండగా అయితే చాలా చండాలంగా ఉన్నాను, ఏమనుకోబాకండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదే ఫస్ట్ వీడియో అండి, వాయిస్ ఓవర్ ఇచ్చింది.